ఇవాళ మన ఓపీడీకి వచ్చిన ఒక పేషెంట్ బీపీ 180, 100 ఉంది అండి. సో, ఆ బీపీ అలా ఉంది అని చెప్పినప్పుడు ఆ పేషెంట్ చాలా క్యాజువల్‌గా ఇది నార్మల్ బీపీ మేడం నాకు అని చెప్పారు. అలా హై బీపీ ఉంటే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. హాయ్, ఐయామ్ డాక్టర్ వినూత్న ప్రసాద్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, వినూత్న ప్రసాద్ అడ్వాన్స్డ్ న్యూరో అండ్ స్పైన్ సెంటర్, తిరుపతి. నార్మల్ హ్యూమన్ బీపీ వచ్చేసి 120, 80 అండి. సో, మనం ఒక రేంజ్ లాగా పెట్టుకుంటాంకి 120-140 సిస్టోలిక్ ఉండొచ్చు. కింద 80-90 వరకు ఉండొచ్చు. అది నార్మల్ రేంజ్‌గా తీసుకుంటాం. 140/90 పైగా బీపీ గనుక ఉన్నట్లయితే మేజర్‌గా మనకొచ్చే కాంప్లికేషన్ అనేది స్ట్రోక్ అంటే పక్షవాతం. సో, స్ట్రోక్‌లో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి క్లాట్ అవ్వడం వల్ల వచ్చింది. ఇంకొకటి బ్లీడ్ అవ్వడం వల్ల వచ్చింది. సో, 140, 150, 160 ఇలా పర్సిస్టెంట్‌గా ఒకటే రేంజ్ ఆఫ్ బీపీ ఎక్కువ రోజులు కనుక మెయింటైన్ అవుతున్నట్లయితే మన బాడీలో క్లాట్ ఫార్మింగ్ టెండెన్సీని ట్రిగర్ చేస్తుంది. సో, దానివల్ల క్లాట్ అవ్వడం వల్ల వచ్చే స్ట్రోక్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే బీపీ సడన్‌గా షూటప్ అవుతుంది. అంటే 140లో ఉండాల్సిన బీపీ సడన్‌గా 200, 210 వరకు షూటప్ అవుతుంది. అలా షూటప్ అయిపోయినప్పుడు ఆ ప్రెషర్‌ని మన రక్తనాళం తీసుకోలేక రప్చర్ అయిపోతుంది. అంటే పగిలిపోతుందనమాట. సో, దీనివల్ల వచ్చే కాంప్లికేషన్ వచ్చేసి బ్లీడింగ్ రిస్క్. సో, ఈ బ్లీడింగ్ రిస్క్ వల్ల కూడా మనకి పక్షవాతం వస్తుంది. సో, ఇవి 2 కూడా బీపీ కంట్రోల్ లేకపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్. అండ్ 180/100 అనేది ఏ పర్సన్‌కి నార్మల్ బీపీ కాదు. సో, బీపీని నెగ్లెక్ట్ చేయొద్దు. బీపీని కంట్రోల్ చేసుకోండి. బ్రెయిన్‌ని హెల్తీగా ఉంచుకోండి.